మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. హైదరాబాద్ శివార్లోని చెరువుల ఆక్రమణలపై వరుస ఆపరేషన్లు నిర్వహిస్తోన్న హైడ్రా గండిపేట మండలం పుప్పాలగూడ నార్సింగి గ్రామాల మధ్య ఉన్న ముష్కిన్ చెరువులో ఆక్రమణలను తొలగించింది. చెరువును దత్తత తీసుకున్న ఓ ప్రైవేట్ సంస్థ చెరువు మధ్యలో కట్ట నిర్మించి 34 ఎకరాలకు పైగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుందన్న ఫిర్యాదులపై స్పందించింది. కట్టను తొలగించి 5,500 కోట్ల రూపాయల విలువ చేసే భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు పాతింది. అభివృద్ధి పేరుతో చెరువుల FTL పరిధి మారుస్తూ ఆక్రమణలకు తెరతీసే సంస్థలపై చర్యలు తప్పవని హైడ్రా హెచ్చరించింది. హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోన్న హైడ్రా పలు ప్రైవేటు సంస్థలు దత్తత తీసుకున్న చెరువులపై దృష్టి సారించింది. ఇటీవల శేర్లింగంపల్లి, కూకట్పల్లి గ్రామాల మధ్యనున్న ఈదులుకుంట పరిధిలో 11 ఎకరాలకు పైగా భూమిని రక్షించగా, కోకాపేటలోని కొత్త చెరువు FTLలో 20 ఎకరాల పైగా ఆక్రమణలు తొలగించింది. ఆ భూముల విలువ దాదాపు 4,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసిన హైడ్రా వారం తిరగకుండానే మరో 5,500 కోట్ల విలువ చేసే చెరువు భూములు అక్రమార్కులకు దక్కకుండా రక్షించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ, నార్సింగి గ్రామాల మధ్యనున్న ముష్కిన్ చెరువులో అక్రమార్కుల కన్నుపడిన 34 ఎకరాల చెరువు భూములను రక్షించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ముష్కిన్ చెరువులో ఆక్రమణలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుకున్న హైడ్రా 2 నెలల నుంచి ఆ చెరువుపై నిఘా పెట్టింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చెరువు మధ్యలో కట్ట నిర్మించి 34.21 ఎకరాలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించింది. CSR నిధుల పేరుతో అభివృద్ధి పనులు చేస్తూ మరోవైపు చెత్త సేకరించే వ్యక్తులకు అద్దెకిచ్చి చెరువును మురికి కూపంగా మార్చినట్లు హైడ్రా నిర్ధారించింది. ఈ క్రమంలో నెల రోజుల కింద తాత్కాలిక షెడ్లలో ఉంటున్న నిరుపేదలను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించింది. హైడ్రా ఆదేశాలను విస్మరించిన సదరు నిర్మాణ సంస్థ ఆక్రమణలను తొలగించకపోవడంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ముష్కిన్ చెరువుకు చేరుకొని FTL చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డులు పాతింది. HMDA లెక్కల ప్రకారం ముష్కిన్ చెరువు 52.20 ఎకరాలు ఉందని పేర్కొన్న హైడ్రా గ్రామ పటాల ప్రకారం చెరువు పరిధి 59.11 ఎకరాలు ఉన్నట్లు నిర్ధారించింది. అందులో ప్రభుత్వ శిఖం 20.23 ఎకరాలు కాగా మిగతా భూములు ఏక్సాల్ పట్టాగా రికార్డుల్లో ఉన్నట్లు తెలిపింది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పేదల పేరుతో గుడిసెలు వేసి చెరువు భూములు ఆక్రమించేందుకు రియల్టర్లు ప్రయత్నించినట్లు హైడ్రా పేర్కొంది. సర్వే నంబర్ 259 20.23 ఎకరాలు, 258లో 13.34 ఎకరాలు, 260లో 8.19 ఎకరాలు, 376 సర్వే నంబర్లో 12.8 ఎకరాలున్నట్లు శాటిలైట్ మ్యాప్లను విడుదల చేసింది. చెరువు FTL హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. మరోవైపు షేక్పేట, గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న మల్కం చెరువు పరిసరాల్లో వరద కాలువల పరిస్థితి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్కం చెరువులో నీటి మట్టం తగ్గించేందుకు వీలుగా నిర్మిస్తున్న సులియాజ్ గేటు వరదను తట్టుకునే విధంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు ఇన్లెట్లు, అవుట్లెట్లు సరిగ్గా లేకపోవడంతో ప్రతి ఏటా ఇక్కడ వరద ముంచెత్తడం సహజంగా మారిందని అన్నారు. చెరువులో 2 మీటర్ల మేర నీరు తగ్గించినప్పుడే వరద నీరు పోటెత్తకుండా సాఫీగా సాగే వెసులుబాటుందని, ఆ విధంగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.